ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. ఐపీఎల్ 19వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన విశ్వరూపాన్ని చూపించింది. ఈ సీజన్లో అద్భుతమైన ఆట తీరుతో దూసుకుపోతున్న ఆర్సీబీ ఆదివారం నాటి ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ పైన 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 18 పాయింట్లతో మొట్టమొదటిగా క్వాలిఫై అయినటువంటి జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో టేబుల్ టాప్లో నిలిచిన బెంగళూరు ఈ సీజన్లో అధికారికంగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఒకవైపు బెంగళూరు హ్యాట్రిక్ విజయాలతో పండగ చేసుకుంటుంటే మరోవైపు టోర్నమెంటు ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకువెళ్లిన శ్రేయస్ సేన ఇప్పుడు వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ కీలక మ్యాచ్లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్కి దిగిన బెంగళూరు జట్టుకు పిచ్ ఎంతగానో అనుకూలించింది. ఆర్సీబీ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపైన విరుచుకుపడుతూ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ను చేశారు. అనంతరం 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టును ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. కీలక వికెట్లను వరుసగా కోల్పోవడంతో పంజాబ్ కోలుకోలేకపోయింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టోర్నమెంటు ప్రారంభంలో వరుసగా 6 విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత అనూహ్యంగా పరాజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి, ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్లలో 6 విజయాలు, 1 మ్యాచ్ డ్రాతో పాయింట్ టేబుల్స్లో 4వ స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ తన చివరి మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ జట్టుకు 15 పాయింట్లు వస్తాయి. కేవలం గెలిస్తే సరిపోదు, 4వ స్థానం కోసం పోటీ పడుతున్న ఇతర జట్ల సమీకరణాలు కూడా పంజాబ్కు కలిసి రావాలి. చెన్నై సూపర్ కింగ్స్ తమ మిగిలిన మ్యాచ్లో కనీసం 1 మ్యాచ్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా తన మిగిలిన 3 మ్యాచ్ల్లో ఒక దానిలో ఓటమి పాలు కావాలి. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన చివరి 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ను ఓడించి ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. ఈ క్లిష్టమైన సమీకరణాలతో పంజాబ్ కింగ్స్ తన నెట్ రన్ రేట్ను కోల్కతా నైట్ రైడర్స్ కంటే మెరుగ్గా ఉంచుకుంటేనే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. లేదంటే శ్రేయస్ సేన టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్మోస్ట్గా సంక్లిష్టంగా మారినటువంటి ప్లే ఆఫ్ రేస్ నుంచి ఇప్పుడు పంజాబ్ అత్యంత కీలకమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా చెప్పవచ్చు. వచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోవడంతో నిన్న ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టంగానే మారిన సిచ్యువేషన్ ఉంది. ఇక మరొక వైపు డిపెండింగ్ ఛాంపియన్గా ఉన్నటువంటి ఆర్సీబీ మాత్రం తన వరుస ఫామ్ని కొనసాగిస్తుంది. గత సీజన్లో ఛాంపియన్గా మారినటువంటి ఆర్సీబీ అదే రకమైనటువంటి ప్రదర్శనతో ఈ సీజన్లో కూడా దూసుకుపోతుంది. మొట్టమొదట క్వాలిఫై అయినటువంటి జట్టుగా ఈ సీజన్లో నిలిచింది. దీంతో ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆర్సీబీ టేబుల్ టాపర్గా నిలిచింది.